సో ఎట్లున్నారు అందరూ? యూజువల్గా నేను ఇట్లాంటి వీడియోస్ తీయ, కానీ కల్కి ఫీవర్ విపరీతంగా ఉండడం వల్ల నేను కూడా చేయాల్సి వస్తుంది. సో పాయింట్ ఏంటి అని అంటే, కల్కి రిలీజ్ అయినాక ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం మొత్తం షేక్ అయ్యి అందరూ మహాభారతం, కృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు ఫ్యాన్ వార్స్ అని ట్విట్టర్లో కాస్త ఇక్కడ కర్ణ వర్సెస్ అర్జున అయిపోయినాయి. అయితే నేనేమనుకున్నా అంటే, బిఫోర్ వి గెట్ ఇన్ టు కంక్లూషన్స్, మనం అక్కడక్కడ బిట్లు చాగంటి గారివి, గరికపాటి గారివి బిట్లు విని చేసే బదులు ఐ థాట్ మనం ఎందుకు నేర్చుకోవద్దు. సో బేసిక్గా పాయింట్ ఏంటంటే, కర్ణుని దగ్గర కూడా కొన్ని మంచి గుణాలు ఉన్నాయి, అర్జునుడి దగ్గర కూడా చాలా మంచి గుణాలు ఉన్నాయి. సో మనం ఆ చెడు గుణాలను పక్కకు పెట్టి మంచి గుణాలను అలవర్చుకోవడం ఎట్లా అన్నట్టు నేను చెప్దామని నా అంటే ప్రవచనం లెక్క కాదు, కానీ ఏదో నా రాక్షస ప్రయత్నం. అయితే దాని కొరకు స్టార్ట్ చేస్తే, మన మెయిన్ హీరో మహాభారతంలో అంటే అర్జునుడే, కానీ ఆయనకన్నా తోప్ హీరో ఎవరైనా ఉన్నాడు అని అంటే ఈయన కృష్ణుడు. సో వీడేంది అని అంటే ఐ మీన్ సారీ, మళ్ళీ కృష్ణుడు అనగానే కొన్నిసార్లు వీడు అని వస్తుంది, సారీ ఫర్ దాట్. అది మా ఇద్దరి మధ్యలో ఉన్న ఒక అనుబంధం. సో కృష్ణుడు పాయింట్ ఏంటి అని అంటే, ఆయన బేసిక్గా ఎవరికి ఏం చేయాలని చెప్పాడు, చూస్తాడు. ఒకవేళ నువ్వు అడిగితే, నువ్వు రిక్వెస్ట్ చేస్తే, అరే నేను ఇట్లున్నా, నాది పరిస్థితి అన్నప్పుడు వాడికి సొల్యూషన్ ఇస్తాడు. సేమ్ కర్ణుడు కూడా అర్జునుడిలానే అడుగుతాడు, నేను ఏం చేయాలి, మా అమ్మ నన్ను వదిలేసింది, నాకు గురువు నేర్పిన పరశురాముడు పక్కకెళ్ళి ఆడుకో బాబు, నీ అస్త్రాలు ఏం పని చేయవు టైంకి అని శాపం ఇచ్చిండు, నేను ఏం చేయాలి సార్ అని అడుగుతాడు ఏడ్చుకుంటా. అయితే మన కృష్ణుడు జాలిగా ఉండే, అండ్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఎ సైకాలజిస్ట్. అయితే నీకు చెప్తాడు ఇట్లా కర్ణునికి, ఇగో మచ్చ, నీకు చాయిస్ ఉండే మంచి చెడు, నీకు ఇది తెలుసు ఏది రైట్ ఏది రాంగ్ అని. ఆ టైంలో నువ్వు ఏం చేసినావు? ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, ద్రౌపది అది ఇష్యూ అయినప్పుడు నువ్వు ఆపే శక్తి నీకుంది అంటే, నీ దోస్తే అంటున్నావు కదా దుర్యోధనుడు, దోస్తు అన్నప్పుడు అక్కడ ఆపొచ్చు కదా, అక్కడ నువ్వు చేయలే. మూడవది, నీకు శాపాలు రావడానికి రీజన్ ఏంది? నువ్వు ఫస్ట్ పరశురామునికి ఏం చెప్పినావు, నువ్వు క్షత్రియునివి అది ఇది, అఫ్కోర్స్ దేవుని దయ వల్ల నీకు దాని పేరు ఏమంటారు, ఆ వర్చస్సు అదంతా ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే, నువ్వు అబద్ధం ఆడి చదువు నేర్చుకున్నావు, విచ్ ఈస్ నాట్ రాంగ్, బట్ నువ్వు దాన్ని అధర్మానికై యూజ్ చేసినావు. సో ఇన్ని 3 పాయింట్స్ ఉన్నాయి. పాపం ఇవన్నీ చెప్పినాక కూడా ఇంకో ఛాన్స్ ఇస్తాడు, ఇంకా ఛాన్స్ ఉంది కర్ణ, ఇప్పుడు ఎందుకు నువ్వు ధర్మానికి కావాలంటే, మనోడు అక్కడ స్విచ్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ స్విచ్ కాడు. ఇక్కడ అగైన్ వీ నీడ్ టు వాల్యూ ఫ్రెండ్షిప్స్ అని చెప్పి, అది కాదు కృష్ణ, నేను లైక్ ఇప్పుడు మాట ఇచ్చేసిన, ఒక్కసారి మాట ఇస్తే నా మాట నేనే వినను కృష్ణ అని కృష్ణునికి చెప్తాడు. అయితే మన కృష్ణుడు నీ నువ్వు చావుపో నాకేంది అన్నట్టు అనుకుంటాడు. బట్ పాయింట్ ఏంటి అని అంటే, కర్ణునికి ఎలివేషన్ ఇస్తాడు కృష్ణుడు పక్క, దట్స్ ట్రూత్. ఎట్ ది సేమ్ టైం నీది తప్పురా అని కూడా చెప్తాడు. సో మనం కూడా మన దోస్తులతోటి అఫ్కోర్స్ ఫ్రెండ్షిప్స్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఎవడన్నా తప్పు చేస్తే ఇది తప్పురా అని చెప్పేటోడు కూడా ఉండాలి. అండ్ ఒకవేళ నువ్వు తప్పు చేస్తే తప్పు అని నిన్ను ఖండించి, ఇఫ్ పాసిబుల్ నేను పుల్ అవుట్ చేయాలి ఆ తప్పుల దగ్గర నుండి. సో దట్స్ వాట్ మహాభారత టీచర్స్. అంటే నేను ఇప్పుడు ఏదో నిద్ర మబ్బు లోపల ఈ రీల్స్ అన్ని ఆలోచించి కంటెంట్ ఏదో తయారు చేసుకొని బెడ్ మీద కూర్చొని కంటెంట్ చెప్తున్నా. ఇట్లనే ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుతూ ముందు డెవలప్ రేపటి కోసం.